ఇవ్వండి కమ్మని టమాటా చారు. జీర్ణశక్తికి చాలా మంచిదండి. పొట్ట శుద్ధి కూడా జరుగుతుంది. తొలిసారిగా అన్నం తినే పసిబిడ్డలకు కూడా పెట్టొచ్చు. చాలా బాగుంటాయి. మీరు చేసి రుచి చూడండి. మీకు గనక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మా వీడియోలు చూస్తున్నందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా విలేజీ స్టైల్లో కమ్మని టమాటా చారు చేసుకుందాం. ఇవి 300 గ్రాముల టమాటాలండి. వీటిని శుభ్రంగా కడిగి ముక్కలుగా తరిగేసుకోవాలి. టమాటాలని ఈ విధంగా తరిగేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి ఒక 10 గ్రాముల చింతపండు, సాల్ట్ 1 స్పూను, పసుపు పొడి 1 స్పూను వేసేసుకోవాలి. కొద్దిగా నీళ్లు పోసి దీన్ని ఉడికిచ్చేసుకోవాలి. టమాటాలు ఉడికేలోపు చారు పొడి దంచేసుకుందాం. 1.5 స్పూన్ జీలకర్ర, 1.5 స్పూన్ మిరియాలు, ఒక 20 వెల్లుల్లి రెబ్బలు, ఈ విధంగా దంచి పక్కన పెట్టేసుకోవాలి. టమాటాలు ఉడికిపోయాయి. వీటిల్ని మెదిపేసుకోవాలి. స్టైనర్తో వడగట్టేసుకోవాలి. ఇవి మళ్ళా కొంచెం నీళ్లు పోసి బాగా కలిపేసుకోవాలి. మళ్ళీ ఇంకొకసారి వడగట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ రసాన్ని పోపు పెట్టేసుకుందాం. ఇప్పుడు గిన్నె పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసి ఎండుమిర్చి, మనం దంచి పెట్టుకున్న చారు పొడి, కొత్తిమీర, కరివేపాకు వేగనివ్వాలి. ఇప్పుడు వడగట్టి పెట్టుకున్న ఈ టమాటా రసాన్ని పోసేసుకోవాలి. దీనిలో ఉప్పు, పులుపు చూసి నీళ్లు పోసేసుకోవాలి. కొద్దిగా ఇంగువ పొడి, చారుని మరగబెట్టేసుకోవాలి. మరుగుతున్నాయండి, స్టవ్ ఆపేసుకోవాలి. ఇవ్వండి కమ్మని టమాటా చారు. చాలా చాలా బాగుంటాయి.